పిసినారి కోడలు. అనగనగా ఒక ఊరిలో వినీత అనే కోడలు ఉండేది. వినీత చాలా పిసినారి. తన పిసినారితనం వల్ల తన అత్త పద్మకి మరియు భర్త విజయ్కి ఎప్పుడూ ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. ఒకరోజు వినీత తన ఫ్రెండ్ విజేతతో కలిసి కూరగాయల కోసం మార్కెట్కి వెళ్తుంది. దారిలో షాప్స్ ముందు దిష్టి తీసి పడేసిన నిమ్మకాయల్ని కొబ్బరికాయల్ని ఏరుకుంటూ ఉంటుంది. అది చూసిన వినీత ఫ్రెండ్ విజేత ఇలా అడుగుతుంది, ఏందే నువ్వు ఇవిటిని కూడా వదలవా ఏంది అని అడుగుతుంది. దానికి వినీత, నీకేందే 190 చెప్తావు, ఇవి బయట ఎంత పిరమున్నాయో తెలుసా నీకు? అసలు ఇంత పిరమున్న వాటిని వాళ్ళు చూడు ఇష్టం వచ్చినట్లు పడేస్తాండ్రు, అయినా పొదుపు చేస్తే తెలుస్తదే దాని విలువ అని అంటుంది. దానికి విజేత, హా నీ పొదుపు మాటల వల్లే మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది, మళ్ళీ నా భర్త గ్యాస్ ని బ్లాక్ లో కొనాల్సొచ్చింది అని అంటుంది. అది విన్న వినీత షాక్ అయింది. విజేతతో ఇలా అంది, పొదుపు చేస్తే గ్యాస్ అయిపోవడం ఏందే? దానికి విజేత, పొద్దున్న అన్నం వండటానికి అగ్గిపుల్లతో గ్యాస్ వెలిగించానే, మళ్ళీ గ్యాస్ ఆఫ్ చేస్తే మళ్ళీ దాన్ని వెలిగించడానికి అగ్గిపుల్ల వేస్ట్ ఎందుకు అని దాన్ని అలాగే ఉంచానే, అంతే గ్యాస్ అంతా అయిపోయింది అని అమాయకంగా అంటుంది. అది విన్న వినీత, చిన్న ఎలుక కోసం కొండను తవ్వినట్టుంది నీ వ్యవహారం, చేసిన పని రూపాయి, అగ్గిపుల్ల కోసం 600 రూపాయల గ్యాస్ కాల్చేశావా, నీ తెలివికి నా సలాం అని అంటుంది. ఆ తర్వాత ఇద్దరు కూరగాయల మార్కెట్ కి వెళ్తారు. అక్కడ కూరగాయల ధర ఎక్కువ ఉండటంతో వినీత ఏమీ కొనదు. అది చూసిన విజేత ఇలా అడుగుతుంది, ఏంటే ఏం కొనలేదు, ఏమైంది అని అడుగుతుంది. దానికి వినీత, అంత పిరముంటే ఎట్లా కొనాలే, ఈసారికి మేము పప్పుతో అడ్జస్ట్ అయిపోతాం అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అలా వెళ్తూ ఉండగా దారిలో తనకు ఒక ఆమె అన్నం కూర చెత్తలో పడేయడానికి వెళ్లడం చూస్తుంది. తన మనసులో ఇలా అనుకుంటుంది, ఏంది ఈమెకి పిచ్చా ఏంది, అంత అన్నం పడేయడానికి వెళ్తుంది, ఏదో ఒకటి చెప్పి అన్నం తీసుకుంటే మంచిగా ఈరోజు రాత్రికి అన్నం వండాల్సిన పనే ఉండదు అని అనుకొని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి ఆమెతో ఇలా అంటుంది, ఏంటండి ఇంత అన్నం పడేస్తున్నారు అని అడుగుతుంది. దానికి ఆ అమ్మాయి, అవునండి యాక్చువల్గా అన్నం చెడిపోయింది అందుకే పడేస్తున్నాను అని అంటుంది. దానికి వినీత దూరంగా కూరగాయలు తీసుకుంటున్న విజేతని చూపిస్తూ ఇలా అంటుంది, మీరు పడేసే బదులు మాకిస్తారా, పాపం ఆ అమ్మాయికి కావాలంట, మిమ్మల్ని అడగాలంటే నామోషిగా ఫీల్ అవుతుంది పాపం పాపం అని అంటుంది. దానికి ఆ అమ్మాయి షాక్ అవుతుంది. వినీతతో ఇలా అంటుంది, అయ్యో ఇది ఎలా తింటారండి, ఇది చెడిపోయింది, ఆమెకి ఏమైనా పిచ్చా అని అంటుంది. దానికి వినీత, కాదండి తను కొంచెం పొదుపు మనిషి, ఇది తీసుకుంటే ఈ రోజు రాత్రికి మళ్ళీ వండాల్సిన పని ఉండదు కదా అని తన ఫీలింగ్ అని అంటుంది. అది విన్న ఆ అమ్మాయి ఇంకేం మాట్లాడాలో అర్థం కాక సరే అనుకొని ఆ అన్నం వినీతకి ఇస్తుంది. వినీత ఆ అన్నం ఇంటికి తీసుకుని వెళ్తుంది. రాత్రికి ఆ చెడిపోయిన అన్నాన్ని కొంచెం వేడి చేసి తన అత్తకి వడ్డిస్తుంది. తను కూడా వడ్డించుకుంటుంది. అన్ని వెరైటీస్ ఉండడం చూసిన వినీత అత్త పద్మ ఒక్కసారిగా షాక్ అయింది. వినీతతో ఇలా అంది, ఏందిది నా ఇల్లేనా, ఇంతగనం వెరైటీస్ ఉన్నాయి, పండగ పూట కూడా ఇన్ని రకాలు వండలేదు కదే, మళ్ళీ ఇప్పుడెందుకు వండినవే అని అడుగుతుంది. దానికి వినీత ఇలా అంటుంది, ఏందత్తమ్మా మీరు వండలేదంటే ఎందుకు వండలేదు అంటారు, వండితేనేమో ఎందుకు వండావు అంటారు, ఎట్టా అత్త నీతో ఏగేది, ఏదో తినాలనిపించింది అందుకే వండాను, అది కూడా తప్పేనా అని అంటుంది. దానికి పద్మ షాక్ అవుతుంది. వినీతతో, నేను చూస్తున్నది వింటున్నది అంతా నిజమేనా, ఇది నా కోడలేనా అని ఆశ్చర్యంగా చూస్తుంది. అది గమనించిన వినీత తన అత్త పద్మతో ఇలా అంటుంది, మీరు అట్లా తినకుండా చూస్తూ ఉంటే మీ అన్నం కూడా నేనే తినేస్తా అని అంటుంది. అది విన్న పద్మ ఎక్కడ తన అన్నం తినేస్తుందో అని త్వరగా తినేస్తుంది. అలా ఇద్దరూ కలిసి మొత్తం అన్నం తినేస్తారు. కొద్దిసేపటి తర్వాత వీళ్ళిద్దరికి కడుపులో నొప్పి మొదలయ్యింది. అప్పుడు వినీత మనసులో ఇలా అనుకుంది, ఏందిది ఇట్లా కడుపు నొప్పి లేస్తాంది, కొంపదీసి ఇది ఆ చెడిపోయిన అన్నం ఎఫెక్టా ఏంది
అని అనుకుంటూ ఉంది. అప్పుడు పక్కనే కడుపు నొప్పికి బాధపడుతున్న అత్త ఇలా అంటుంది, అబ్బా కోడలి పిల్ల, ఎందుకో కడుపులో బాగా నొప్పిగా ఉందే అబ్బా అని అంటుంది. దానికి ఎక్కడ తను తెచ్చిన అన్నం వల్లే ఇలా అయ్యుంటుందని తెలుసుకుని తనని తిడుతుందో ఏమో అని భయపడి అత్తతో ఇలా చెప్తుంది. ఏమో అత్త, బహుశా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏమో అత్తమ్మా అని అంటుంది. అప్పుడు అక్కడికి విజేత వస్తుంది. కోపంతో అరుస్తూ, ఒసే పిచ్చిదానా, నువ్వు చెడిపోయిన అన్నం తీసుకోవడానికి నా పేరెందుకు వాడుకున్నావే? అది పెద్ద బీబీసీ అంట, అది ఊరంతా టామ్ టామ్ చేస్తుంది అని అరుస్తుంది. అది విన్న వినీత అత్త షాక్ అయి వినీతతో ఇలా అంటుంది, అంటే నాకు వడ్డించింది చెడిపోయిన అన్నమానే? నీ పిసినారితనం తాగలయ్యా, నీ పిసినారితనం వల్ల నేను పోయేటట్లున్నా గదే. అబ్బా నీకు ఇదే మాయరోగమే, అమ్మా నొప్పి, అబ్బా నొప్పి అని బాధపడుతూ ఉంది. అప్పుడు వినీత ఇలా అంటుంది, అబ్బా నొప్పి, ఏదో డబ్బులు ఆదా చేయడానికి అట్లా చేసినత్తమ్మా అని అంటుంది. దానికి విజేత అమాయకంగా, ఏంటంటే మీకు కడుపులో నొప్పుందా? ఎందుకు? చెడిపోయిన అన్నం తిన్నందుకేనా? లేదంటే దిష్టి తీసి పడేసిన నిమ్మకాయల రసం తాగినందుకా అని అడుగుతుంది. అది విన్న వినీత అత్తకి ఇంకా కోపం వచ్చి వినీతతో, హోసే హోసే, అవి దిష్టి తీసి పడేసిన నిమ్మకాయల రసం అని తెలియక అయ్యో అయ్యో ఆవురావురుమని నిమ్మరసం దాగిన్నే. హోసే నీ పిసినారితనంతో నన్ను చంపుతున్నవే, వామ్మో వాయమ్మో, ఎవరైనా కాపాడండ్రా బాబు, నా కోడలు తన పిసినారితనంతో నన్ను చంపేస్తాంది అని ఏడుస్తూ అరుస్తుంది. అప్పుడు అక్కడికి వచ్చిన వినీత భర్తకి మొత్తం అర్థమవుతుంది. ఇద్దరిని హాస్పిటల్ కి చేర్చి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు. కొద్ది రోజులకి వాళ్ళకి నయమయ్యి ఇంటికి వస్తారు. అప్పుడు వినీతతో ఇలా అంటాడు, చూడు వినీత, పొదుపు చేయడం మంచిదే, కానీ పిసినారితనం కాదు. ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలో ఎక్కడ పెట్టకూడదో తెలిసుండాలి. ఇప్పుడు చూడు, నువ్వు అన్నం వండితే 50 రూపాయలతో పోయేది, ఇప్పుడు చూడు 20,000 అయింది అని తనకి బుద్ధి చెప్తాడు. ఈ ఎపిసోడ్ కూడా మీకు నచ్చింది కదూ? మరి లేట్ ఎందుకు? ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టుండ్రి. ఈ ఎపిసోడ్ లో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. మిమ్మల్ని ఆహా అనిపింపజేసే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆహా టీవీ.